హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఎప్పట్లాగే మెగాస్టార్ చిరంజీవి యొక్క ఈ రోజు అయితే మన శంకర వరప్రసాద్ గారు చిత్రం అయితే విడుదల. మరి ఆ సినిమా చూడడానికైతే నిర్మల్లో తిరుమల థియేటర్కి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికైతే థియేటర్ హాల్లో ఉన్నాము. మరి కొద్దిసేపట్లోనైతే మన శంకర వరప్రసాద్ గారి షో అయితే స్టార్ట్ కానుంది. మరి థియేటర్ లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మొత్తానికైతే థియేటర్ లోపలికైతే వెళ్ళబోతున్నాం. మరి మూవీ షో కంప్లీట్ అయిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటన్నది షో కంప్లీట్ అయిన తర్వాత చెప్పబోతాము. ప్రస్తుతానికైతే మా సీట్లలో మేమైతే కూర్చున్నాము. ఆల్రెడీ షో స్టార్ట్ అయ్యే టైం కూడా అయిందని చెప్పవచ్చు. మూవీ షో అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. మెగాస్టార్ చిరంజీవి అని పేరుతో పాటు టైటిల్ కార్డ్ కూడా పడిపోయింది. ఇక టైటిల్ కార్డ్ పడ్డ తర్వాత మెగాస్టార్ చిరంజీవి యొక్క ఎంట్రీ కూడా వచ్చేసింది, చూడండి. ఎంట్రీ అయితే మామూలుగా లేదని చెప్పాలి. లుక్స్ పరంగా అయితే చిరు ఈ సినిమాలతో హైలైట్గా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే ఒక ఫైట్తో డైలాగ్తో అదరగొట్టేశారు చిరు అయితే ఎంట్రీలో. ఇక మళ్ళీ మూవీలోని ఫస్ట్ సాంగ్తో డ్యాన్స్లతో అదరగొట్టేశారు చిరంజీవి గారు. అలాగే నయనతార హీరోయిన్ ఎంట్రీ ఇలా వచ్చిందో లేదో చిరంజీవి నయనతార మళ్ళీ ఓ సాంగ్ అయితే వచ్చేసింది. అలాగే సాంగ్ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ బాలరాజు రేవంత్ అనే అబ్బాయి కామెడీ క్యారెక్టర్ వచ్చేసింది, మామూలుగా లేదు. మూవీ చూస్తూ మరో సాంగ్ రావడం, మరో ఫైటు, అలాగే లుక్స్ పరంగా చిరు అయితే అదరగొట్టేశారు స్క్రీన్ పై. మధ్యలో వచ్చే అన్ని సాంగ్స్ అయితే చాలా బాగా ఉండడమే కాకుండా ఇంటర్వెల్ కూడా అయిపోయిందని చెప్పాలి. ఇంటర్వెల్ అయితే అయిపోయింది, బ్రేక్ టైం. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ మూవీ షో స్టార్ట్ అయిందో లేదో మూవీ చూస్తూ మరో సాంగ్ మీసాల పిల్ల సాంగ్ కూడా వచ్చేసింది. ఇలా మూవీ చూస్తూ కొద్దిసేపటి తర్వాత విక్టర్ వెంకటేష్ ఎంట్రీ వచ్చేసిందని చెప్పాలి. గెస్ట్ రోల్లో వెంకటేష్ అయితే నటించారు, మామూలుగా లేదు ఈ సీన్ అయితే. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్ కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చే ఈ సాంగ్స్ అయితే ప్రేక్షకులను అలరిస్తాయి, చాలా బాగుంటాయి. ఇక సినిమాలో లాస్ట్ సాంగ్లో వెంకటేష్ చిరంజీవి డ్యాన్సు, అలాగే అనిల్ రావుపూడి ఎంట్రీ మామూలుగా ఉండదు. అలాగే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా వచ్చేసింది. ఇలా క్లైమాక్స్ ఫైట్లో చిరంజీవి వెంకటేష్ ఒకరినొకరు ఫైట్స్ అదరగొట్టేస్తారు, అంత బాగుంటుంది. ఇక మొత్తానికైతే మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయింది. థియేటర్ హాల్ నుంచి ప్రేక్షకులంతా బయటకు వెళ్ళిపోయారు. మేము కూడా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం మూవీ షో కంప్లీట్ అయిన తర్వాత. మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది ముందు వీడియోలో చెప్తాం, చూడండి. మొత్తానికైతే చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మరి మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావుపూడి వహించగా ఇప్పటికే ఎన్నో సినిమాలను తీసి వరుస బ్లాక్ బస్టర్స్ అయితే అందుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరుతో
సినిమా డైరెక్షన్ చేయడంతో మరి ఆ సినిమా ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రంలో నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్లో చిరంజీవి నటించగా అలాగే బిజినెస్ పాత్రలో హీరోయిన్ నయనతార నటించింది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకొని తర్వాత విడిపోతారు. అయితే వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎలా కలిసిపోయారన్నది ఈ సినిమా కథ. అయితే ఈ సినిమాలో చిరును వింటేజ్ చిరుని అయితే చూపించారని చెప్పవచ్చు. డైరెక్టర్ అనిల్ రావుపూడి అయితే ప్రతి హీరోకు క్యారెక్టర్కి తగ్గ స్టోరీని రివీల్ చేయడమే కాకుండా క్యారెక్టర్ తగ్గ సినిమాని అయితే తీస్తూ ఉంటారు. ఈసారి కూడా వింటేజ్ చిరుని చూపించడమే కాకుండా ఈ సినిమాలో తన క్యారెక్టర్కు తగ్గ మాస్ కామెడీ టైమింగ్ని వాడుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఈ సినిమాలో చిరంజీవి నటించిన విధానం చూస్తుంటే పాత సినిమాలను గుర్తు చేయడమే కాకుండా వింటేజ్ చిరుని అయితే చూసేసాం. ఆ విధంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి అయితే చిరును ఈ సినిమాలో చూపించేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో చిరునైతే చూపించడంలో డైరెక్టర్ అనిల్ రావుపూడి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఆ విధంగా చిరంజీవిని అయితే తన కామెడీ టైమింగ్ని కానీ మాస్ డైలాగ్స్ కానీ ఎమోషనల్స్ కానీ అన్ని రకాలుగా చిరునైతే అనిల్ రావుపూడి అయితే ఈ సినిమాలో చూపించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఈ సినిమాలో చిరంజీవి కానీ అలాగే నయనతార కానీ చిరంజీవికి సైడ్ యాక్టర్స్గా నటించిన కేథరిన్ థెరిసా అలాగే అభినవ్ హర్షవర్ధన్ వంటి వారైతే చిరంజీవికి సైడ్ క్యారెక్టర్లు చాలా బాగా నటించడం కాకుండా కామెడీ టైమింగ్లో అదరగొట్టేశారు. అంతేకాకుండా నయనతార కూడా చిరంజీవికి తగ్గ క్యారెక్టర్తో తన లవ్ ట్రాక్తో తన క్యారెక్టర్ తగ్గ నటనతో న్యాయం చేసిందని చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏమైనా ఉందంటే వెంకీ గెస్ట్ రోల్లో నటించడం. బాగా ఈ సినిమాలో వెంకటేష్ గారైతే నటించారు. ఎందుకంటే చిరంజీవిని వెంకటేష్ని స్క్రీన్పై ఒకటే ఫ్రేమ్లో చూస్తుండడంతో పాత రోజులు గుర్తుకొస్తాయి. ఆ విధంగా చిరు వెంకీ అయితే ఒకరికొకరు పాటలు పాడుతూ కామెడీ టైమింగ్తో అదరగొట్టేశారు. అంత బాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి అయితే వీరిద్దరిని చూపించేశారు. గెస్ట్ రోల్లో ఏదేమైనా కూడా వెంకటేష్ గారు అయితే చాలా బాగా నటించారు. అలాగే సినిమాలో స్క్రీన్పై అక్కడక్కడ వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగుండడమే కాకుండా బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా బాగా సాంగ్స్ మీసాల పిల్ల సాంగ్ కానీ అక్కడక్కడ కొన్ని వచ్చే కామెడీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అంతేకాకుండా కామెడీ ట్రాక్ కూడా డైరెక్టర్ అయితే చాలా బాగా చూపించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని ఫైట్స్ కూడా చిరంజీవి అక్కడక్కడ ఫైట్ చేయడంతో చాలా బాగుంటాయి. అలాగే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ప్లస్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో చిరంజీవి అయితే పాత రోల్ని గుర్తు చేశారని చెప్పవచ్చు. ఆ విధంగా ఈ సినిమాలతో తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పవచ్చు. అలాగే ఈ సినిమాలో నటించిన అందరు నటీనటులందరూ చాలా బాగా నటించగా తమ పాత్రలకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా చాలా బాగా నటించారు. అలాగే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ముగ్గురు కూడా చాలా బాగా నటించడమే కాకుండా బాలరాజు అనే క్యారెక్టర్ నటించిన రేవంత్ అనే అబ్బాయి అయితే చాలా బాగా నటించడమే కాకుండా తన నటనతో అదరగొట్టేశారు. కాస్త కొద్దిసేపటి వరకు కనిపించినప్పటికీ తన నటనకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా స్క్రీన్ పై అయితే అదరగొట్టేశారు. సినిమాలో అక్కడక్కడ వచ్చే కామెడీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే ఫైట్స్ కానీ అలాగే ఎమోషనల్ సీన్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయినా చెప్పాలి. ఇక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. రొటీన్ స్టైర్ అయినప్పటికీ అనిల్ రావుపూడి మార్కుతో చాలా బాగా తీశారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్లో కాస్త తగ్గిందని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ ఫైట్లో చిరు వెంకటేష్ గారు ఫైట్ చేయడం కూడా చాలా బాగుంది. ప్రతిసారి డైరెక్టర్ అనిల్ రావుపూడి అయితే తీసిన సినిమాలలో బ్లాక్ బస్టర్ విజయం అయితే వస్తూ ఉంది. ఈసారి కూడా మనశంకర వరప్రసాద్ గారు మూవీతో తన మార్కునైతే డైరెక్టర్ అనిల్ రావుపూడి మిస్ అవ్వలేదని చెప్పవచ్చు. వింటే చిరుకు తగ్గ సినిమానైతే అందించాడని చెప్పవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో చూసుకుంటే సంక్రాంతికి సరైన హిట్ బొమ్మని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా మాకైతే చాలా బాగా నచ్చడమే కాకుండా విపరీతంగా నచ్చేసిందని చెప్పవచ్చు. మరి మీరు కూడా ఈ సినిమా చూసినట్లయితే ఎలా ఉందన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ రివ్యూ వ్లాగ్స్ కోసం కానీ మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడంతో మరొకటి మరో విడత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.